డియర్ సిటిజన్స్, నమస్తే. మొన్న దుబ్బాక ఎలక్షన్లు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్లు డ్యూ ఉండే వారికి నిజంగా మన దగ్గర రాబందులు అదేదో చెప్తారు, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మ ఎత్తుతారు, కోడి కొంగ కుక్క పిల్లి ఎలక అని మన దగ్గర అట్లా చెప్పుకుంటారు. మనం నమ్మములేండి, అట్లా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ రాబందులు జన్మ ఎత్తినేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వాలిపోయి సేమ్ అంతే. రాబందులు ఏ విధంగా అయితే శవాలను పీక్కొని తినాలని చూస్తాయో, సేమ్ అట్లానే వాలిపోయి ప్రజలని కులాల పేరు మీద, మతాల పేరు మీద, భాషల పేరు మీద, ప్రాంతీయం పేరు మీద విడదీసి వాళ్ళు తన్నుకొని చస్తే పీక్కొని తిందామని చూస్తున్నాయి. నిజంగా ఈ మరి పూర్వజన్మలో అదే వాళ్ళ నమ్మకాల ప్రకారం మరి రాబందులై ఉండొచ్చు. అది మర్చిపోలేక, బుద్ధి పోనిచ్చుకోక మనిషి జన్మ ఎత్తి కూడా పీక్కొని తినటానికి బయలుదేరతాయి. ఇప్పుడు తిరుపతికి బయలుదేరినాయి. ఈ బండి సంజయ్, మన దగ్గర ఎలక్షన్లు పార్టీల బేసిస్ మీద జరుగుతాయి. మరి పంచాయతీ ఎలక్షన్లకైతే పార్టీ రహితంగా జరుగుతాయి. ఇక మిగిలిన ఎలక్షన్లు పార్టీ పరంగా జరుగుతాయి. మరి ఈ మహానుభావుడు కొత్తవి పట్టుకొచ్చిండు. ఏంది? బైబుల్ వర్సెస్ భగవద్గీత అంట. ఇట్లానే ఉంటుందా? అక్కడ బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ, మరి అదేంది ఖురాన్ పార్టీ, గురు గ్రంథ సాహబ్ పార్టీ అని అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారా? నిజంగా మన దగ్గర వ్యవస్థలు ఎంత, నిజంగా టిఎన్ శేషన్ లాంటి వారు ఉంటే బాగుండు. టిఎన్ శేషన్ లాంటి వారు ఉంటే ఈ పాటికి ఈ బండి సంజయ్ని తీసుకుపోయి ఆయన బండితో సహా బొక్కలో దోసేటోడు ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్ కట్గా మతాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. మతపరమైన ఉద్రేకాలు రెచ్చగొడుతూ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ ఆస్కింగ్ ఓట్స్. ఖచ్చితంగా టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉంటే ఈ బండి బొక్కలోకి పోయేటోడు. ఆయన లేడు కాబట్టి నడిచిపోతా ఉంది. సరే, మన దగ్గర చరిత్రను పరికించి చూస్తే ఆ రోజు పాటలు కట్టిండ్రు. ఏమని? బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే, ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కారోడా. ఆ తర్వాత కొంతకాలానికి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావు కొడుకో ఎమ్మెల్యే సర్కారోడా అని పాట కట్టిండ్రు. మరి నేడు ఏమని పాట కట్టాలి? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావు కొడుకో ఊరి బండి ఈ సంజయ్య, ఏ బండ్ల పోతావు కొడుకో ఊరి బండి సంజయ్య. మరి ఆనాడు వారికి గోరీలు కట్టిండ్రంట. నీ గోరికతం గొడుకో, నీ గోరికతం గొడుకో, నీ గోరికతం కొడుకో అని నైజాము మీద, ఎమ్మెల్యే సర్కారు మీద ఆ విధంగా పాటలు పాడిండ్రు. మరి ఈరోజు ఈ మతమూర్ఖుడి గోరి కడతాము అని ప్రజలు పాట అందుకుంటున్నారు. సరే, నీవు ఆ తిరుపతికి పో. అక్కడ మరి ఆ నున్నగా గుండు గీస్తారో, ఇప్పుడు ఉన్నదానికి తోడు అట్లా అనకూడదు కానీ చెప్తున్నాను. సామాన్యంగా అక్కడికి పోతే గుండు కొట్టిస్తారు కదా. సో పూర్తిగా గుండు అవుతుందో లేకపోతే గోరీ కడతారో మరి అక్కడ ప్రజలే తేలుస్తారు. ఒకటి మాత్రం నిజం, చరిత్రలో ఎంత పెద్ద నియంత అయినా మట్టి కరవక తప్పలేదు. ఇంకొకటి, ఈ అధికారం కోసం
అది మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు, షాజహాన్ ఆ చరిత్ర తీసుకోండి, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల ఈ చరిత్ర వాళ్ళ వంశ చరిత్ర తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా సరే అధికారం కోసం అయిన వారినే హతమార్చి అందలమెక్కిన చరిత్రలో కోకొల్లలు. సో మన దగ్గర ఇప్పుడు ఏం నడుస్తుందంటే అధికారం కోసం ఏదన్నా చెయ్యి, నువ్వు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదన్నా ఎత్తుకు పై ఎత్తు వేయి, గుడి లేదు, గోపురం లేదు, ఏది కుచ్ జాంతా బీ నై, నువ్వు ఏదన్నా చెయ్యి, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు అధికారం పొందుకోవటానికి ఏది దగ్గర దారి, ఏది అడ్డదారి, ఏది సులువైనదైతే అది వాడేసుకో, ముందుకు పో. ఇది మన దగ్గర నడుస్తూ ఉంది. ఏపీలో మాత్రం చాలా భయంకరంగా. ఎందుకంటే ఇంతకుముందు ఫ్యాక్షనిజం రాయలసీమలో ఉండి మనుషుల్ని మరి ఇది చేసుకునేది. మనుషులంటే మరి ఎవడికి బలం ఉన్నప్పుడు వాడు గెలిచేది, లేనప్పుడు ఇది అయిపోయేది. మరి ఇప్పుడేం విగ్రహాల మీద పడ్డారాయే. పాపం విగ్రహం ఏం చేస్తుంది? పాపం ఏం చేయలేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే విగ్రహంలో ప్రాణం ఉండదు. ఉంటే గిన ఆ విగ్రహం ఆ యొక్క యాక్సా బ్లేడ్తో కోస్తూ ఉంటే వాడిని ఒక తను దన్నేది, అక్కడికి వెళ్ళి పడేవాడు. మరి విగ్రహంగా ప్రాణం ఉండదు. అందుకని మనుషుల్ని ఇడిచిపెట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్షనిస్టులు లాంటి వాళ్ళు, ఈ యొక్క మతమోడ్యులు, ఈ యొక్క అధికార మరి ఎవరైతే అధికారాన్ని పోగొట్టుకున్నారో ఎట్లనన్నా రావాలి అని విగ్రహాల మీద పడ్డారు. నోరు లేని విగ్రహాల మీద. ఏం చేస్తారండి? ఇంత నీచంగా దిగజారుతారైతే మనం అనుకోలేదు. ఇప్పుడు మనం ఉంటాం, మన ఫోటోలు ఉంటాయి, మనల్ని ఒక శిలా విగ్రహాలుగా శిల్పులు నిర్మిస్తారు. అవి మన ప్రతిరూపాలు అంతే. అంతేగాని వాటిలో మనమైతే ఉండం. అవి మన రూపాలు అంతే. వాటిలో జీవం ఉండదు, ఏముండదు. సో ఆ విధంగా శిల్పులు చెక్కిన విగ్రహాల మీద వాటి మీద పడి వాటిని ధ్వంసం చేస్తే ఏమొస్తుందో నాకు అర్థం కాదు. మరి అమాయక ప్రజలను ఎమోషన్స్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్పించి ఇది ఇంత నీచానికి దిగజారితే నిజంగా భగవంతుడు కనుక మరి అయితే వాళ్ళని క్షమించడు. ఆ పని చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితులను క్షమించడు. మనం సర్వసామాన్యంగా చెప్తూ ఉంటాం, దేవుడు సర్వాంతర్యామి అని. మరి అట్లా సర్వాంతర్యామి అన్నప్పుడు దేవుడు అంతటా ఉంటాడు కదా. విగ్రహంలో ఎలా ఉంటాడు? విగ్రహంలో ఉండడు. ఉంటే గనక ఆ విగ్రహాన్ని ఎవరు ముట్టుకునే వాళ్ళు కాదు. ఒకవేళ దేవుడు ఉంటే గింటే మన గుండె గుడిలో ఉంటాడు. ఎక్కడుంటాడు? మన గుండె గుడిలో. ఇది వాళ్ళకు కూడా బాగా తెలుసు. దే ఆల్సో నో వెరీ వెల్. ఆ విగ్రహంలో ఏముండడు దేవుడు అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా విగ్రహాల మీద పడ్డారు. అందుకే నిజంగా వాళ్ళకి భక్తి, విశ్వాసం, నమ్మకం ఏమీ ఉండదు. ఉంటే గుళ్ళల్లో కిరీటాలు మాయమైతాయా? చీరాసారలు మరి బంగారు ఆభరణాలు మాయమైతాయా? మాయం అవ్వవు కదా. అదనమాట. అందుకే వాళ్ళకి భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, ఏముండదు. భుక్తి. ఇప్పుడు ఆ భుక్తి కూడా మరి పైకి ఒక మెట్టు ఎక్కి అధికారం ఏ విధంగానైనా అధికారానికి ఏమైనా ఉపయోగించుకోవచ్చా? ఇది ఉపయోగించుకుందాం. ఆ పరంపరలో నడుస్తున్న కుట్రలు తప్పించి మరొకటి కాదు. కాబట్టి ప్రజలారా చాలా జాగ్రత్తగా ఇలాంటి శక్తుల్ని మొగ్గలోనే ఆదిలోనే అణచివేయకపోతే మన సమాజానికే ఇది కలంకం. తస్మాత్ జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ.